బాగుందండి. బ్లాక్ బస్టర్ మూవీ. కొరటాల అంటే ఇలా తీయాలి, అది ఆచార్య అంటారు కానీ అది కాదు, ఇది అసలుకైనా మూవీ అంటే మస్తు తీసిన సినిమా. బ్లాక్ ఎలివేషన్స్ అండి, ఎలివేషన్ బీజిఎం అనిరుద్ మాత్రం ఒక లెవెల్లో కొట్టిండు. బీజిఎం మాత్రం ఒక లెవెల్ అంటే ఒక లెవెల్ అంతే. ఎందుకంటే ఇది ఒక రేంజ్లో తీసుకెళ్ళాడు, స్క్రీన్ ప్లే కానీ రైటింగ్ కానీ ఒక రేంజ్లో. ఒక్కసారి ఆ బీజిఎం చూడ భయ్యా, లాస్ట్లో వచ్చే బీజిఎం ఒక్క రేంజ్లో వెళ్ళిపోయింది భయ్యా. అస్సలకి బూజ్ మనసు వస్తున్నాయి మనుషుల లోపల, అసలు చెప్పలేం భయ్యా. అసలుకి ఎంత బాగుందంటే ఫుల్ మిల్స్ కాదు, దమ్ బిర్యానీ ఒక్క రేంజ్లో తీసుకెళ్ళాడు. జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా ఒక్క రేంజ్లో వెళ్ళిపోయింది. నీకు ఎటువంటి తగ్గేది లేదు. ఒకసారి చూడండి, సినిమా చూసి మాట్లాడండి. ఒక్క రేంజ్లో ఉంది భయ్యా. భయం పోవాలంటే దేవుడు కథ వినాలి. అదే భయం అంటే ఏంటో తెలియాలంటే దేవుడి కథ చూడాలి. వింటే సరిపోదు, చూస్తే థియేటర్లో ఇంత అరుపులు వాడు కాదు. బేసిక్గా కుర్చీలో థియేటర్కి సీట్ కొనుక్కొని డబ్బులు పెట్టుకొని వెళ్తాం సినిమాకి. సో కూర్చుంటాం పర్లేదు, కానీ కూర్చున్నా కూడా సీటులో దాని తర్వాత కూడా మనకు వచ్చే షాట్లు ఏవైతే వస్తాయో మళ్ళీ సీట్లో కూర్చోదు. కొనుక్కున్న డబ్బులు అరే ఏంట్రా బాబు కూర్చుంటాం సీట్లో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే కోటల శివ గారు ఒక షాట్ పెట్టలా, సినిమా అంతా పెట్టారు. సెకండ్ హాఫ్ ఏమో స్టోరీ బిల్డింగ్కి వెళ్తుంది. నేనేమీ రివీల్ చేయట్లేదు, కానీ సినిమా మాత్రం లాస్ట్ 40 మినిట్స్లో మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వస్తుంది. అండ్ అనిరుద్ గారు మాత్రం బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. దీనిలో ఎటువంటి డౌటు లేదు, అందరూ ఒప్పుకోవాల్సిందే. దీనికి ఎంత నెగిటివిటీ వచ్చిందో నార్త్లో కూడా కొద్దిగా అటు ఇటు తగ్గింది, కానీ బట్ సెకండ్ డే థర్డ్ డేకి మాత్రం ఇది ఎక్కడికో వెళ్తుంది. ఇది ఒక 1000 కోట్ల సినిమా అని నా పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. ఇది డెఫినెట్గా ఆడియన్స్ కూడా బాగా నచ్చే సినిమా. ఎక్కడ 1% కూడా ల్యాగ్ ఉండదు సినిమాలో ప్రతిదీ ఒక అంచుగా వెళ్తుంది. అలలే ఎరుపు నీళ్ళే అన్నట్టు అలా అలల్లాగా సినిమా అంతా ఉంటుంది. సినిమాలో ఎటువంటి చెప్తున్నాం కదా, ఎన్టీఆర్ అన్న నట విశ్వరూపం చూపించేశాడు ఆల్రెడీ. ఎన్టీఆర్ అన్న తగిన సినిమా అయితే పడింది. మీకు ఒక్కొక్క షాట్ చూస్తే మీరే విజిల్ చేస్తారు అంతే. సైఫ్ అలీ ఖాన్ కూడా బాగా చేశారు యాక్టింగ్, కానీ జూనియర్ ఎన్టీఆర్ అన్న మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బాగా చూపించేసరికి ఆ ఎమోషన్, ఆ భయాన్ని జనాలకి అసలు ఏమవుతుంది ఏం జరుగుతుందని తెలియకుండా కొద్దిగా ఆపి ఆలోచించి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టారు. సో లాస్ట్గా 40 మినిట్స్ వచ్చేసరికి మాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ ట్విస్ట్కి మైండ్ పోద్ది.